గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్లకు నేరుగా నిధులు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం సర్పంచ్లకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్లకు నేరుగా నిధులు అందిస్తామని చెప్పారు. పెద్ద గ్రామాలకు 10 లక్షలు, చిన్న గ్రామాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తామన్నారు. సర్పంచ్లకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇస్తామని సీఎం తెలిపారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధం లేకుండా నిధులు ఇస్తామని తెలిపారు. అలాగే గ్రామాల అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గెలిచిన బీజేపీ సర్పంచ్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్మానం చేశారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలకు రూపాయి కూడా ఇవ్వలేదన్న బండి సంజయ్ వచ్చే 3 ఏళ్లలో నిధులు ఇస్తారన్న నమ్మకం కూడా లేదని విమర్శించారు. సింబల్ మీద ఎన్నికలు పెడితే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదని ఎద్దేవా చేశారు. విశాఖలోని రిషికొండ ప్యాలెస్ పై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ప్యాలెస్ నిచ్చే అంశంపై పరిశీలించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కానీ కొంతమంది హోటల్ కోసం అదనపు స్థలం కావాలని అడిగారని చెప్పారు. రిషికొండ కింద ఉన్న 9 ఎకరాల స్థలంలో 7 ఎకరాలు సియాజెడ్ నిబంధనలోకి వస్తాయని, ఆ 7 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణం చేయకూడదని అన్నారు. తమకు ఇదో సవాల్గా మారిందన్నారు. ఎల్లుండి మరోసారి సమావేశం అవనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో విద్యా సంక్షేమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్స్, హాస్టల్స్లోని భోజన వసతులు, సదుపాయాలపై ఆరా తీశారు. ఇది ప్రజాప్రభుత్వమని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో ఉద్యోగులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని భట్టి విక్రమార్క హెచ్చరించారు. జనవరి నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులతో సమావేశమైన మంత్రి తుమ్మల పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతు యాంత్రీకరణ పథకంలో భాగంగా 131,000 మంది రైతులకు సబ్సిడీపై వివిధ పనిముట్లు, యంత్రాలను అందజేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం పోలవరం పనులను పరిశీలించింది. పీపీఏ బృందం సీఈఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలోని ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించింది. ఇక ముందుగా కొండకోట నిర్వాసిత కాలనీ చేరుకుని స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. పిల్లల బరువు, ఎత్తును పరిశీలించి పౌష్టిక ఆహారాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వాసితుల సమస్యలపై ఆరా తీశారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరు పట్ల పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పైతాన్కర్ సూచించారు. జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయని, అన్ని ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో సైతం సంచలన విషయాలు బయటకొస్తున్నాయని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులనే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులను కూడా అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆయన విమర్శించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని మంత్రి డోల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం 2017లో ముఖ్యమంత్రి చంద్రబాబు కేజీబీవీలను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ కేజీబీవీలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వేగంగా పనులను పూర్తి చేసి కొత్త బిల్డింగ్ను ప్రారంభించామని మంత్రి డోల వీరాంజనేయ స్వామి తెలిపారు. వ్యవసాయం ఒక వృత్తి కాదని, అది జీవితమని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో కిసాన్ జాగరణ్ సంస్థ ఏర్పాటు చేసిన కిసాన్ గ్రామీణ మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ రైతులు సంఘటితంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రానున్న మార్పులు, సాంకేతిక పద్ధతులను రైతులు స్వాగతించాలన్నారు. పాత పద్ధతులనే పాటిస్తూనే ఆధునిక డ్రోన్లు, కోత మిషన్లు ఉపయోగించాలని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర స్పష్టం చేశారు. మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదన్నారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని అన్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం సహకారంతో 300 సీట్లలో కాంగ్రెస్ గెలవబోతుందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అంతటా ప్రచారం చేస్తా, కాంగ్రెస్ పథకాలను వివరిస్తా అని దానం నాగేంద్ర తెలిపారు. హైదరాబాద్ జవహర్ నగర్లోని డంపింగ్ యార్డ్ను తొలగించే విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ప్రజా ఉద్యమానికి సిద్దమవుతామన్నారు. డంపింగ్ యార్డ్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం ప్రజల చిరకాల కల నెరవేరింది. అమృత్ భారత్లో భాగంగా కొవ్వూరు రైల్వే స్టేషన్ను 30 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు
అప్ డౌన్ హాల్ట్ కల్పించారు. ఇక ఈ మేరకు విశాఖ కడప ఎక్స్ప్రెస్ రైలుకు కొవ్వూరు రైల్వే స్టేషన్లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల దగ్గర ఉన్న కృష్ణానది బ్యాక్ వాటర్స్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు జలవిహారం చేశారు. సోమశిల్లోని కృష్ణమ్మ ఒడిలో కుటుంబ సమేతంగా బోట్ షికారు చేశారు. నిత్యం ప్రోటోకాల్స్ మధ్య ఉండే ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తూ సెల్ఫీలు దిగుతూ సేదతీరారు. జలవిహారంలో భాగంగా మంత్రి జూపల్లి కాసేపు చేపలు పట్టి సందడి చేశారు. ప్రతి ఒక్కరూ తమ బిజీ జీవితం నుంచి కొద్దిగా సమయం కేటాయించి కుటుంబంతో పలు ప్రదేశాలను సందర్శించాలని అన్నారు. మంత్రి రాకతో సోమశిల తీరంలో సందడి నెలకొంది. కులమతాలకు అతీతంగా పనిచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకిలోని కామేపల్లి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా నియోజకవర్గంలోని 5 మండలాల పాస్టర్లకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ నూతన వస్త్రాలను అందజేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని దైవ సేవకులు ప్రార్థనలు చేశారు. పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అద్భుతమైన రాతి కట్టడాలతో మేడారం వనదేవతల గద్దెల ప్రాంగణం సరికొత్తగా రూపుదిద్దుకుంది. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టేలా రాతిశిలలపై చిత్రాలు చెక్కారు. పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల పునర్నిర్మాణంలో పాటు ఆలయాన్ని విస్తరించే పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. మరోవైపు జనవరి 28 నుంచి 4 రోజుల పాటు జరిగే మహాజాతరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం ఆలయ పునర్నిర్మాణ పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ గోవిందరాజు పగిడిద్దరాజుల గద్దెల పునఃప్రతిష్ఠాపన నిర్వహించారు. ఆదివాసీ పూజారులు అంతర్గతంగా పూజలు చేసిన అనంతరం ప్రతిష్ఠాపన చేశారు. మంత్రి సీతక్క ప్రతిష్ఠాపన పనులు పరిశీలించారు. ఆదివాసీల అస్తిత్వానికి అద్దం పట్టేలా ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయంటున్నారు మంత్రి సీతక్క. పలువురు ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి సుచరిత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ సిబ్బంది ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో శ్రీవారిని సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్లో టోకెన్ల జారీ పూర్తయింది. ఇక ఈ నేపథ్యంలో క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనాలు ఉండవు. అయితే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో భద్రతాపరమైన చర్యలపై అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా యంత్రాంగం టీటీడీ ప్రకటనలను మాత్రమే ఫాలో అవ్వాలంటున్నారు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు. హుజూరాబాద్లోని సీతారామస్వామి ఆలయంలో ఘనంగా కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రవచనాలు, తీర్థగోష్ఠి చేపట్టారు. చిన్నజీయర్ స్వామి చేపట్టిన వికాసి తరంగిణి సేవా కార్యక్రమంలో పాల్గొనాలని త్రిదండి దేవనాథ జీయర్ స్వామి పిలుపునిచ్చారు. భగవద్గీత శ్లోకాలను వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నేర్చుకోవాలని కోరారు. రోజుకు 2 శ్లోకాల చొప్పున ఏడాది పాటు ఆన్లైన్లో పంపిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో కాంతార సినీ నటుడు రిషబ్ శెట్టి సందడి చేశారు. కుటుంబ సమేతంగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు రిషబ్ శెట్టి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందించారు. హైదరాబాద్లో కూల్చివేతలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లోని దీప్తి శ్రీనగర్, శాంతినగర్ దగ్గర ఉన్న నాలాలను ఆయన పరిశీలించారు. ఒక మహిళ ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ సిబ్బందితో కలిసి ఆమె ఇంటిని పరిశీలించారు. నాలాలో తన ఇల్లు పోతుందన్న ఆందోళనలో ఆమె గతంలో ఆత్మహత్యానికి ప్రయత్నించినట్లుగా రంగనాథ్ తెలిపారు. ఎక్కడైనా నాలా కుదించుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంగా ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీశైలం దేవస్థానం సిబ్బంది నూతన వసతి గృహాలను ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ పరిశీలించారు. దేవస్థానం ఉద్యోగులను సుండిపెంటకు తరలించేందుకు అక్కడ సుమారు 297 నూతన గృహాలను నిర్మించారు. ఈ క్రమంలో వసతి గృహాలను దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రాష్ట్ర దేవాదాయ కమిషనర్ పరిశీలించి పలు సలహాలు, సూచనలు చేశారు. వసతి గృహ సముదాయాల్లో వెంటనే అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. అలాగే గృహాల మధ్య వీధి లైట్స్, అలాగే పచ్చదనం కోసం మొక్కలు ఏర్పాటు చేయాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. నర్సింహులుపేట మండల కేంద్రంలోని సొసైటీ గోదాం దగ్గర యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు. సొసైటీకి 1151 బస్తాలు రాగా వందలాది మంది రైతులు తరలివచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. అయితే క్యూలైన్లో ఉన్న అందరికీ యూరియా బస్తాలు అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అమరుడైన జవాన్ రాజశేఖర్ భౌతిక కాయం ఆయన స్వగ్రామానికి చేరింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వడలి, పెనుగొండ, మార్టేరు గ్రామాల మీదుగా
పెద్ద ఎత్తున ర్యాలీగా అంతిమయాత్ర కొనసాగింది. ఈ అంతిమయాత్రలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొని ఘన నివాళులర్పించారు. యాత్రలో తోటి జవాన్లు, పోలీసు అధికారులు, విద్యార్థులు, గ్రామస్తులు, స్థానిక యువత భారీ సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా గాదిర్యాల గ్రామంలో 15 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న అనంతయ్య భార్య మాణిక్యమ్మ సర్పంచ్గా గెలిచింది. మాణిక్యమ్మ గ్రామంలో ఆర్ఎంపీగా కొనసాగుతోంది. రాత్రనక పగలనక వారికి ప్రాథమిక చికిత్స అందిస్తూ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి సపర్యలు చేసేది. అలా భార్యాభర్తలకు గ్రామంలో మంచి పేరుంది. ఇప్పుడు గ్రామ పెద్దల సహకారంతో తాను విజయం సాధించానని మాణిక్యమ్మ హర్షం వ్యక్తం చేస్తోంది. వచ్చే 5 ఏళ్లలో గ్రామాన్ని అభివృద్ధి పదాన నడిపిస్తానని చెబుతోంది. మైక్రో ఫ్యామిలీలుగా విడిపోతున్న నేటి పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబ భావనను ప్రోత్సహిస్తూ ఫ్యామిలీ డే సంబరాలను రియల్ ఎస్టేట్ కంపెనీ ఏఎస్బీఎల్ గ్రాండ్ గా నిర్వహించింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని అన్వయ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకల్లో రియల్ ఎస్టేట్ కంపెనీ కస్టమర్లు, కుటుంబ సభ్యులు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నృత్యప్రియ తన క్లాసికల్ డాన్స్ తో ఆకట్టుకున్నారు. శ్రావ్య మానస డాన్స్ బృందం రామాయణం స్కిట్ తో భక్తిని ప్రదర్శించింది. ఇక ఫ్యామిలీ మీట్ ద్వారా చక్కని వినోదంతో పాటు బలమైన అనుబంధాలు ఏర్పడతాయని ఏఎస్బీఎల్ సీఈఓ అజితేష్ తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పట్టణ ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్మించి విలువైన వైద్య పరికరాలను కూడా అందుబాటులో ఉంచారు. దీంతో స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందుతాయని నిరుపేద ప్రజలు ఆశించారు. కానీ క్షేత్రస్థాయిలో వాటికి భిన్నంగా ఉంది. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గాంధీనగర్, లక్ష్మీ చెన్నకేశవపురం ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏడాదిగా వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చింతలపల్లి, వసంతపురం గ్రామాల నుంచి ధర్మవరానికి వెళ్లే రోడ్లు పూర్తిగా కంకర తేలి అధ్వానంగా తయారయ్యాయి. దీంతో ఆ దారిలో వెళ్లేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో చాలా మంది అదుపు తప్పి ప్రమాదాలకు గురయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డును బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. కాలుష్యానికి వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామ ప్రజలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. హెటిరో ఫార్మా పరిశ్రమ కారణంగా గ్రామ చెరువులోని నీళ్లు రంగు మారాయని, రోగాల బారిన పడుతున్నామని ఆరోపిస్తూ బర్రెలతో రాస్తారోకో నిర్వహించారు. హెటిరో పరిశ్రమను మూసివేయాలని నినాదాలు చేశారు. అదే సమయంలో నర్సాపూర్ వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావు గ్రామస్తుల దగ్గరకు వెళ్లి వారి నిరసనకు మద్దతు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపింది. రాత్రి బండపై ఉన్న చిరుతను అటుగా వెళ్తున్న వారు వీడియోలు తీశారు. రుద్రంగి, మరిమట్ల, అలాగే మనాల ప్రాంతంలో చిరుత ఉన్నట్లుగా ఫారెస్ట్ అధికారులు తెలిపారు. చిరుత సంచారంతో అక్కడి స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు సరఫరా చేసిన గుడ్లు కుళ్లిపోవడంతో పారబోశారు. పాఠశాలలో 311 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే విద్యార్థుల కోసం గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీ గత 2 నెలలుగా కుళ్లిన గుడ్లను సరఫరా చేస్తున్నారు. నెలకు 600 గుడ్లను పారేస్తున్నామని పాఠశాల హెచ్ఎం తెలిపారు. అధికారులు స్పందించి గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి నియామక ఉత్తర్వులు రద్దు చేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా డీజీపీ ఎంపిక ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ కొనసాగుతోంది. ఇక ట్యాపింగ్ కేసులో ఓ పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. పెన్ డ్రైవ్ చుట్టూనే సిట్ విచారణ కొనసాగుతుంది. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ గా పనిచేసిన టైంలో పెన్ డ్రైవ్ లో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్లుగా సిట్ గుర్తించింది. జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్తో కలిసి దేవరపల్లి, గోపాల్పురం పోలీస్ స్టేషన్లోని రికార్డులను ఆయన పరిశీలించారు. గత 3 ఏళ్లుగా క్రైమ్ రేట్ తగ్గుతూ వస్తుండగా జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు బాపట్ల జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. బాపట్ల నుంచి రేపల వరకు జాతీయ రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్లను ఆయన పరిశీలించారు. సందర్భంగా జిల్లా రవాణా శాఖ, జాతీయ రహదారుల అథారిటీ, పోలీసు అధికారులకు రహదారి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ పలు సూచనలు చేశారు. గత కొన్ని నెలలుగా జిల్లాలో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని శ్రీ ఆంజనేయ లాడ్జ్పై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ క్రమంలో లాడ్జ్లో ఉన్న 3 విద్యార్థి జంటలతో పాటు మరో 2 జంటలు పట్టుబడ్డాయి. మొత్తం 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. అలాగే లాడ్జ్ యజమాని ఆంజనేయులపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రౌడీ షీటర్ల ఆగడాలపై సౌత్ జోన్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 60 మంది పోలీసులు జరిపిన తనిఖీల్లో మారణాయుధాలు, ఆస్తుల డాక్యుమెంట్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు జాఫర్, సయ్యద్, సులేమాన్ ఇళ్లలో సోదాలు జరిపారు. అయితే 3 రౌడీ షీటర్లు పరారీలో ఉండడంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సౌత్ జోన్ డీసీపీ హెచ్చరించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో డ్రగ్స్ దందా గుట్టురట్టైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుస్మిత తన ప్రియుడితో కలిసి డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 4గురిని అదుపులోకి తీసుకుని 4 లక్షలు విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసరావుపేట ఖమ్మం నేషనల్ హైవేపై భారీగా గంజాయి పట్టుబడింది. సీజ్ చేసిన గంజాయి ₹1 కోటి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అచ్యుతాపురం దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఒక కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ సీక్రెట్ లాకర్లో గంజాయిని గుర్తించిన పోలీసులు 200 కేజీల గంజాయి ప్యాకెట్లను సీజ్ చేశారు. కంటైనర్తో పాటు ఒక కారు, 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని రహస్యంగా చెన్నైకి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఉన్న 2 రోజుల్లోనే తనకు అలర్జీ వచ్చిందన్నారు. ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన గడ్కరీ దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్నానని, రవాణా వల్లే 40% కాలుష్యం వస్తుందన్నారు. కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఆధారిత వాహనాలకు ప్రోత్సాహం లభించాలన్నారు. అయోధ్య రామ మందిరానికి కర్ణాటక చెందిన ఓ భక్తుడు భారీ విరాళం ఇచ్చాడు. బంగారం, వెండి, వజ్రాలతో తయారు చేసిన రామ్లల్లా విగ్రహాన్ని విరాళంగా సమర్పించాడు. ఈ విగ్రహం విలువ 30 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ విరాళాన్ని ఇచ్చిన భక్తుడు తన వివరాలను గోప్యంగా ఉంచారు. బెంగళూరులోని అక్వేరియం పారడైజ్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ అక్వేరియం సముద్ర గర్భంలో ఉన్నామనే భావన కలిగేలా తీర్చిదిద్దారు. ఈ భారీ అక్వేరియంలో వేలాది రకాల అరుదైన చేపలు, సముద్ర జీవులను ప్రదర్శనకుంచారు. చెల్ స్నేక్ హెడ్ అనే రంగురంగుల చేప ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ప్రపంచమంతటా ఈ జాతికి చెందిన చేపలు కేవలం 4 మాత్రమే ఉండగా అందులో ఒకటి పారడైజ్ అక్వేరియంలో ఉందని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన దాదాపు 30,000 పేజీల ఫైల్స్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సంబంధించిన ఆధారాలు బయటపడినట్లుగా ప్రచారం మొదలైంది. ట్రంప్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆధారాలున్న పత్రాలు బయటకొచ్చినట్లుగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు ట్రంప్ ఎప్స్టీన్లు తనపై అత్యాచారం చేశారంటూ ఒక మహిళ చేసిన ఆరోపణలకు సంబంధించిన పత్రాలు కూడా బయటకు రావడం కలకలం రేపుతోంది. అయితే ఈ వార్తలను అమెరికా న్యాయశాఖ తీవ్రంగా ఖండించింది.